సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'అల్లు అర్జున్' గారు అండ్ 'అట్లీ' గారు వీళ్ళ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. సో, ఇది పెద్ద బడ్జెట్‌లో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ న్యూస్ చిన్న న్యూస్ బయటకొచ్చినా సరే అది పెద్దగా సర్క్యులేట్ అవ్వడం, చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తున్నాం. సో, మొదట ఈ సినిమా గురించి ఇందులో 'అల్లు అర్జున్' గారు డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత ట్రిపుల్ రోల్ అన్నారు. ఇప్పుడు వినిపిస్తున్నదేంటి అంటే ఇందులో 4 పాత్రల్లో అది కూడా విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టుగా సర్క్యులేషన్‌లో అయితే వార్తలున్నాయి సార్. మరి ఇదే నిజమైతే ఎలా ఉంటుంది? 4 పాత్రల్లో సినిమా అంటే మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే 4 పాత్రల్లో హీరోలు కనిపించటం హ్మ్. అనేది నిజానికి 5 క్యారెక్టర్లు చేసిన వాళ్ళు, 9 క్యారెక్టర్లు ఒకే సినిమాలో చేసిన వాళ్ళు ఉన్నారు మనకి. హ్మ్. ఇప్పుడు 'విరాట పర్వం' సినిమాలో రామారావు గారు 5 వేషాలేశాడు. ఆయనే దుర్యోధనుడు, ఆయనే కృష్ణుడు, ఆయనే కీచకుడు, అలా 5 క్యారెక్టర్లు చేశాడాయన. అదొక పద్ధతి. అంటే అర్జునుడు ఆయనే, బృహన్నల ఆయనే ఇలా చేసుకుంటూ వెళ్ళాడు. హ్మ్. అంటే అర్జునుడు చేసిన వాడే బృహన్నలు కూడా చేయాలనేది నర్తనశాల నుంచి పట్టుకొచ్చిన ఫార్ములా. ఓకే. సో అదే పద్ధతిలో ఆయన వెళ్ళాడు. వెళ్ళి అలా చేసుకుంటూ 5 క్యారెక్టర్లు అన్నారు కానీ యాక్చువల్‌గా అది కూడా 4 లెక్క ప్రకారం చూస్తే. బృహన్నల, అర్జునుడు హ్మ్. ఒకటే కాబట్టి 4 క్యారెక్టర్లు అన్నారు. అయితే నాగేశ్వరరావు గారు 'నవరాత్రి' అనే సినిమాలో 9 క్యారెక్టర్లు చేశాడు. 9 క్యారెక్టర్లు ఆ సినిమా ఎలా నడుస్తుందంటే, ఒక అమ్మాయి తనకి ఇష్టం లేనటువంటి వివాహం చేసుకున్నారు అనే ఉద్దేశంతో బయటికెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. ఆవిడ తిరిగి ఇంటికి చేరే లోపు ఆవిడకి 9 రకాల మనుషులు కనిపిస్తారు. ఆ 9 రకాల పాత్రలు ఒకే నటుడు నటించాడు. అది యాక్చువల్‌గా తమిళ్‌లో వచ్చింది. శివాజీ చేశాడు. అదే సినిమాని తెలుగులో రీమేక్ చేసినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు చేశాడు. ఈ 9 వేషాలలో ముసలి పాత్ర ఉంటుంది, తాగుబోతు పాత్ర ఉంటుంది, పిచ్చోడి పాత్ర ఉంటుంది. అంటే మానవ ప్రవృత్తిలో ఉండేటువంటి లేదు మనం చూసేటువంటి మనుషుల్లో ఉండే అన్ని రకాల వేరియేషన్స్ ఒక్కొక్క క్యారెక్టర్‌గా మార్చి, ఆ క్యారెక్టర్ ఈ అమ్మాయికి తగిలినప్పుడు ఈ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద కథను నడిపారు. హ్మ్. కథ ఏకసూత్రంగానే నడుస్తుంది గానీ, ఆ అమ్మాయికి కనిపించే ప్రతి క్యారెక్టర్‌లోనూ నాగేశ్వరరావు వేరే గెటప్‌లో ఉండి, వేరే పద్ధతిలో నటిస్తాడు. దాంతో ఈ 9 వేరియేషన్స్‌లోనూ పలికించాల్సిన బాధ్యత నటుడి మీద ఉంటుంది. ఆ సమర్థత ఉన్నప్పుడు ఆ సినిమా పండుతుంది. అలా 3 క్యారెక్టర్లు చేసిన సందర్భాలు చూసాం మనం రామారావు గారు. ఇలా డ్యూయల్ రోల్ అనేది దాటి వెళ్ళి 9 వేషాలు వేసేంత వరకు మన నటులు, మన హీరోలు గతంలోనే ఒక పునాది వేశారు. ఆ పునాది వేసున్నారు కాబట్టి ఇప్పుడు ఇది 4 క్యారెక్టర్లు అంటే కొత్తయే అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇదేదో కొత్త వ్యవహారం హ్మ్. అని భావించాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే 'అల్లు అర్జున్' ఎలా పెర్ఫార్మ్ చేస్తాడు 4 డిఫరెంట్ రోల్స్ అనేది చూడాలి. ఈ 4 డిఫరెంట్ రోల్స్‌లో చేయటం అనేది నటుడికి ఒక పరీక్షే. ఆ రోజున నవరాత్రి రోజున అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలాంటి పరీక్ష ఎదుర్కొని ఉంటాడో, అలాంటి పరిస్థితే అల్లు అర్జున్‌కి ఉండొచ్చు. ఈ 4 క్యారెక్టర్లు గనక సక్సెస్ అయితాయి, ఆ సినిమాకి ఒక విలువ చేకూరుతుంది. ఇప్పుడు 'దానవేరు సూరకర్ణ' రాయబారం సీన్‌లో ముగ్గురు రామారావులు కనిపిస్తారు. దుర్యోధనుడిగా రామారావు కనిపిస్తాడు, కర్ణుడిగా రామారావు కనిపిస్తాడు, కృష్ణుడిగా రామారావు కనిపిస్తాడు. ఈ ముగ్గురు వేరు వేరు అనే అనుకుంటారు సినిమా చూస్తున్న వాళ్ళు. ఈ ముగ్గురు ఒక్కరే అని అసలు తెలుగు సినిమా గురించి ఏమాత్రము తెలియని వాళ్ళకి ఈ సినిమా చూపిస్తే ఈ ముగ్గురు ఒకళ్ళే అని చెప్తే తప్ప తెలియదు. అంత వేరియేషన్‌లో 3 క్యారెక్టర్లు నడుస్తాయి. మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి టోటల్ తేడాగా ఉంటుంది. కృష్ణుడు ఒకలా నడుస్తాడు, దుర్యోధనుడు ఒకలా నడుస్తాడు, కర్ణుడు ఒకలా నడుస్తాడు. అంటే బాడీ లాంగ్వేజ్ నుంచి ఆ వేరియేషన్ చూపించగలిగారు వాళ్ళు. అది నటుడి సమర్థత. అలాంటి సందర్భంలో ఇక్కడ 'అల్లు అర్జున్' 4 క్యారెక్టర్లు చేసేటప్పుడు, ఈ 4 క్యారెక్టర్‌లో బిహేవియరు, బాడీ లాంగ్వేజ్ ఇవంతా వేరుగా చూపించగలిగితే, అంటే వీటి మధ్య అసలు ఏమాత్రము సంబంధం లేదు అన్నట్లుగా గనక దాన్ని డిజైనింగ్ ఉంటే, ఆడియన్స్ ఇతను ఒకే ఆర్టిస్ట్ చేశాడా అనేటువంటి ఒక ఆశ్చర్యానికి గురై బయటకొచ్చి 'అల్లు అర్జున్' చేశాడు అనే మాట చెప్పాలి. ఆ చెప్పించడం కోసం చేస్తున్నటువంటి కసరత్తు అయ్యుండొచ్చు. కాబట్టి నటుడికి బాధ్యత పెరుగుతుంది ఇలాంటి సినిమాలు అంగీకరించినప్పుడు. హ్మ్. మరి 'అల్లు అర్జున్' ఏ కాన్ఫిడెన్స్‌తో ఈ 4 రోల్స్ చేస్తున్నాడు. దీనిలో మళ్ళీ గత జన్మల కథలు గూడా ఉంటాయంటున్నారు. 'మూగ మనసులు', హ్మ్. 'మగధీర' టైప్‌లో. ఒకవేళ అలా ఉండి వేరే జర్నీలో ఇంకెక్కడైనా ప్రయాణంలో అంటే ఇప్పుడు రకరకాల ఫార్ములాలొచ్చినాయి.
మొన్నటి నుంచి వివిధ వేరు టైమ్ లైన్స్లో నడుస్తున్న కథల్ని ఒకే టైం లైన్లో వచ్చేలాగా స్క్రీన్ ప్లే అల్లుకుని సర్ప్రైజ్ చేయటం ఆడియన్స్ని అనేది ఒక పద్ధతి. ఏదైనా సరే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి. ఏదీ లేకుండా సామాన్యంగా సినిమా ఉంటే థియేటర్కి రారు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఇలాంటి కథలు, ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేసి ఉంటాడు, అట్లీ 4 వేరియేషన్స్లో కనిపించే ఒకే పాత్ర, లేదు 4 భిన్నమైన ప్రాంతాల్లో భిన్నమైనటువంటి ఆహార్యాలు, భిన్నమైన నాగరికతల్లో పెరిగినటువంటి 4 పాత్రల, దేనికి దానికి వేరియేషన్ ఉంటుంది. దశావతారంలో కమల్ హాసన్ చేసింది ఆ పద్ధతి. అలాంటి పద్ధతిని ఏమైనా అకామిడేట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేం చేస్తున్నారు అనేది చూడాలి. అంటే ఒక అధికారిక వార్త కనుక వస్తే మనకి ఈ క్లారిటీ వచ్చేస్తుంది.